సార్ చెప్పండి, నందిగామ ప్రజానీకుడిగా ఇక్కడ మొండితోక జగన్మోహన్ గారు ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. ఆ జనం చూస్తే చాలా ఇసుకేసినారు వాళ్ళంత జనాభా. అంటే ఈ యొక్క జనసందోహం పెట్టి ఆయన ఎమ్మెల్యేగా ఆల్రెడీ గెలిచేశారా? లేకపోతే ఏంటి డబ్బులిచ్చి తీసుకొచ్చారా జనాలంటే ఏమన్నా? ఇది డబ్బులిచ్చి తెచ్చే జనం కాదండి. ప్రజాబలం ఉన్న నాయకుడు. ఈ ప్రజాబలం ఉన్న నాయకుడు కాబట్టే ఇంతమంది జనం వచ్చారు. ఆల్రెడీ గెలుపు అనేది ఈ రోజుతో తెలిసింది. కాబట్టి రాబోయే రోజుల్లో రేపు ఎలక్షన్ అనేది వన్ సైడ్ ఎలక్షను. జగన్మోహన్ రావు గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి పనులే ఈ నందిగామని డెవలప్మెంట్ చేసిన కారణంగానే ఈరోజు భారీ ఎత్తున ఊవెత్తున జనం వచ్చి ఇసుక రాలంత జనం వచ్చారు కాబట్టి ఈరోజు గెలుపుకు ఒక నాందిగా పలుకుతుంది. మొండితోక జగన్మోహన్ గురించి ప్రత్యేకంగా ఏం చెప్తారు? నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ఒక ప్రముఖ ఆసుపత్రిని కూడా నిర్మించి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు. ఖచ్చితంగా ప్రజల మనిషి అంటారా మొండితోక జగన్మోహన్ అనే వ్యక్తి? డెఫినెట్ అండి. ప్రజల మనిషి కాబట్టే కదా ఈరోజు నందిగామ అభివృద్ధి పదంలో ఎంత నడిచింది అనేది మనకు తెలుసు. అభివృద్ధి ఎంత జరిగింది అనేది అంతేకాకుండా నందిగామ నియోజకవర్గము ఈరోజు ఎన్ని వేల కోట్లు కానీ రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి, గ్రామ సచివాలయాలు కానివ్వండి, నెక్స్ట్ అనేకమైన అభివృద్ధి పనులు కానీ ఎన్నో తీసుకొచ్చారు. కాబట్టి ఈరోజు ప్రజానాయకుడిగా మా జగన్మోహన్ రావు గారు గెలిచారు కాబట్టి మనసు దోసుకున్నారని నేను చెప్తున్నా. కూటమి అభ్యర్థిగా తంగిరేల సౌమ్య గారు నామినేషన్ కూడా చేశారు. సార్ కూడా ఈరోజు చేశారు. అంటే ఇద్దరి మధ్య చూస్తే అక్కడ జనసందోహం ఎలా ఉందంటే ఏమంటారు? ఇప్పుడు వాళ్ళ జనసందోహం అనేది నిన్న నామినేషన్తోనే తెలిపిన అన్ని పేపర్లో కూడా న్యూస్ వచ్చింది. ఎలా వచ్చింది? వాళ్ళ నామినేషన్ అనేది ఇదిగా లేదు, వాళ్ళ జన సమీకరణ కూడా ఇది లేదని చెప్పి ఇవాళ మేము జన సమీకరణ కూడా పెద్దగా ఏం చేయలేదు. వాళ్ళంతా స్వతహాగా వచ్చి ఈరోజు జగన్మోహన్ రావు గారికి మేము ఉన్నాం మీకు అండగాని చెప్పారు. దానికి ఇదే నాందని మేము అనుకుంటున్నాం. ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ నియోజకవర్గాన్ని నవ నందిగామ నియోజకవర్గంగా తీర్చిదిద్దిన ఘనత ఖచ్చితంగా మొండితోక జగన్మోహన్ బ్రదర్స్కే సొంతమవుతుంది. డెఫినెట్లీ అది ఇంకో ఆలోచనే లేదు. ఎందుకంటే ఈరోజు నందిగామ గాంధీ సెంటర్ కానివ్వండి, ఒక మెయిన్ బజార్లో కానివ్వండి, ఇవాళ నందిగామ సీఎం రోడ్డు కానివ్వండి, ఇవాళ నందిగామలో అభివృద్ధి పదం చేశారంటే ఎప్పుడో రమణ గారి టైంలో జరిగింది అభివృద్ధి. ఆ తర్వాత ఒకసారి లెక్కేసుకొని చూడమనండి. ఈరోజు నందిగామలో జగన్మోహన్ రావు గారు ఎంత అభివృద్ధి పదం చేశారు, ఏ విధంగా చేశారు అనేది మనకి ఒక నాంది ఇదే కారణం అని చెప్తున్నాను. ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు? ఎట్టి పరిస్థితుల్లో 20,000 పైన మెజార్టీతోనే గెలవబోతున్నారు. దాంట్లో ఆలోచనే లేదని మేము అనుకుంటున్నాం 100%.